హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే మండే మార్నింగ్ లాగండి. చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడానికి. అస్సలు కుదరట్లేదండి. అసలు మాకేంటంటే ఇంక నెట్వర్క్ సరిగ్గా లేక ఇంక అస్సలు అవ్వట్లేదనమాట పెట్టడానికి. అందుకని ఇంక వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయట్లేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయని అనుకుంటున్నాను. చూడాలి మళ్ళీ. ఎందుకంటే ఇంకా జర్నీ కూడా ఉంటాయి కదా! ఇంకా అందుకనే ఇంకా వీడియోస్‌కి అయితే కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఇదైతే మండే మార్నింగ్ వ్లాగ్ కదండీ! ఇంకా మండే మార్నింగే లేచి ఇంకా నేనైతే ఇంక స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టేసి లంచ్ బాక్స్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మా వారి కోసం అని చెప్పి. అయితే ఇంకా ఫస్ట్ ఏంటంటే ఒక పక్క అన్నం పెట్టేసాను. ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా రసం అయితే పెట్టానండి. ఈరోజు ఏంటంటే ఇంకా టమాటా రసం అయితే చేస్తున్నాననమాట. ఇంకా దానికోసమే ఒక పక్క టమాటాలైతే కట్ చేసుకుంటున్నాను. అయితే ఈ టమాటా రసం కోసం ఫస్ట్ అయితే నేను ఇంకా కొద్దిగా వాటర్ పెట్టేసి అందులో ఇంకా కట్ చేసుకున్న ఇంకా టమాటాలైతే వేసుకున్నాను. ఒక 4 టమాటాలైతే కట్ చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు మిరియాలు, కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇంకా టమాటా రసం అయితే ఇంకా మరిగించుకోవాలనమాట. ఇంకా ఇదైతే చాలా బావుంటుందండి టమాటా రసం అయితే. ఇంకా ఈ టమాటా రసం అనేది ఒక పక్క మరుగుతుంది కదా! ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా ఈరోజు కర్రీకేంటంటే ఇంకా ఇంట్లో అయితే వంకాయలున్నాయన్నమాట. ఇంకా దాంతోటి ఇంకా వంకాయను ఒక 3 బంగాళదుంపలేసేసి ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇంకా ఊరికా వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా కూరగాయలేం తెచ్చుకోలేదు. ఇంకా వంకాయలున్నాయి. అందుకనే ఇంకా వంకాయలైతే వేపేస్తున్నాను. వంకాయలు కొద్దిగే ఉన్నాయి. యాక్చువల్లీ ఇవేంటంటే ఇంకా వంకాయ అంటే గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇంకా సరే అనుకుని చేద్దాం అనుకున్నాను గానీ, ఎందుకో నాకు కొంచెం భయం అనిపించిందండి అందులో. అంటే పురుగులు ఏమైనా ఉంటాయని చెప్పి. అందుకే ఇంక నేను గుత్తి వంకాయ ఏం చేయలేదు. వాటిని కట్ చేసేసి ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాననమాట. అంటే వంకాయలు తెచ్చి కూడా 1 వీక్ అయిపోయిందండి. గుత్తి వంకాయకేంటంటే కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి చేసుకోవడానికి బావుంటుంది. అంటే దాంట్లో ఎలాంటి పురుగులు ఏమీ లేకుండా ఉంటాయి. ఇలా 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా నార్మల్‌గానే ఇంకా పురుగులేమైనా అయిపోతాయని ఒక చిన్న భయమనమాట. అందులోనూ నాకు కట్ చేసేటప్పుడే కొంచెం నల్ల నల్లగా అనిపించాయండి ఆ లోపల విత్తనాలనేవి అంటే గింజలనేవి. దానివల్ల ఏంటంటే నాకు పురుగులుంటాయేమోనని చిన్న భయంకి ఇంకా కట్ చేసేసాననమాట. ఇంకా ఫ్రై చేసేద్దాంలే ఎందుకు రిస్క్ చేసుకోవడం అని చెప్పి. ఇంకా అందుకనేనండి ఇంకా ఈరోజైతే ఇంకా వంకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. అయితే మా వారికేంటంటే ఇంకా గుత్తి వంకాయ అయితే చాలా ఇష్టమనమాట. నార్మల్‌గా గుత్తి వంకాయ చేస్తానని చెప్పేసాను. కాకపోతే ఇంక తర్వాత ఇంక వంకాయ ఫ్రై చేసేసానని చెప్పేసరికి మా వారంటున్నారు, "ఇంకా ఎందుకని ఇంకా గుత్తి వంకాయ చేస్తా అన్నావు కదా! ఇంకా ఈరోజు వంకాయ ఫ్రై చేసావని" అడిగారు. ఇంకా చెప్పాను ఇదంతా. ఇంకా ఇలా అయింది. అందుకనే ఇంక నేను ఈరోజు వంకాయ ఫ్రై చేసేసాను. లేదంటే ముందుగానే ఇంకా అంటే గుత్తి వంకాయ చేసేదాన్ని అని. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తను కూడా ఇంకేం అనలేదు. ఇంక తినేసారనమాట. బానే ఉంది ఇది కూడా అని చెప్పి. ఇంకా ఒక పక్కేంటంటే ఇంకా వంకాయ ఫ్రై అవుతుంది కదా! ఇంకా అది ఎలా ఎలా చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇంక వంకాయలు కట్ చేసుకున్నాను. ఇంకా బంగాళదుంపలు ఒక 3 కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇంకా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంక అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అలాగే ఒక 2 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయలును ఇంక బంగాళదుంపలు వేసేసి ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి ఇంకా మొత్తం బాగా కలిపేసి ఇంక దాన్నైతే సిమ్‌లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. అంటే వంకాయ అనేది పూర్తిగా మగ్గిపోవాలనమాట. ఇంకా దాన్నైతే ఒక పక్క మగ్గించుకుంటున్నాను. ఇంకా మరో పక్క ఏంటంటే మనకి ఈ టమాటాను చింతపండు కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వీటన్నిటిని కూడా తీసేసుకోవాలనమాట. అంటే టమాటా, చింతపండు, ధనియాలు ఇవన్నీ వేసాం కదా! దాన్నన్నిటిని కూడా ఒకసారి వడబోసేసి ఇంకా వాటన్నిటిని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత దాన్నేంటంటే, ఇంకా ఆ వాటర్‌లో వేసేసి మొత్తం కలిపేసి దాన్నైతే పోపు పెట్టుకోవాలి. అయితే పోపులో ఏంటేసుకున్నానంటే పోపులు ఎండుమిరపకాయ, వెల్లుల్లి, కొంచెం ఇంగువ, కరివేపాకు ఇవేసుకొని ఇంకా పోపు వేసేసి, ఇంకా అందులో వేసేసి ఇంక దాన్ని ఒక 2 నిమిషాలు మరగబెట్టుకొని, చివరగా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని, ఇంకా దాన్నైతే మరగబెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి
టమాటా రసం అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మనకేంటంటే ఇంకా కళ్యాణ్ రసం ఉంటుంది కదా, ఇంకా అలా ఆ టేస్ట్ వస్తుందనమాట. చాలా బాగుంటుంది. ఇంకొక పక్క ఏంటంటే ఇంకా టమాటా రసం అయిపోయింది. ఇంకా మరో పక్క ఏంటంటే వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా, ఇందులో ఏంటంటే కొంచెం ధనియాల పౌడరు, గరం మసాలా, కొంచెం పుట్నాల పౌడర్ వేసుకున్నానండి. అంటే పుట్నాలను గ్రైండ్ చేసి ఆ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇంకా మొత్తం కలిపేసి ఇంకా దాన్నైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మనకి వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇంకా క్యారేజ్ అయిపోయిందనమాట. క్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి ఏంటంటే క్యారేజ్ ఇచ్చేసాను. టిఫిన్ లోకి ఏంటంటే సింపుల్ గా ఈరోజు ఉప్మా చేశానండి మా వారి కోసం అయితే. ఇంకా మా కోసం ఏంటంటే మ్యాగీ చేస్తున్నాను అనమాట. ఉప్మా చేశాను కానీ పిల్లలు తినలేదు, అందుకనే ఇంకా మ్యాగీ చేస్తున్నాను ఈరోజు. అయితే ఒక పక్క మ్యాగీ చేస్తున్నాను. ఇంకా అలా స్టార్ట్ చేశాననమాట. ఇంతలో మా అపార్ట్మెంట్ లో పిల్లలు అయితే వచ్చారండి. ఏంటంటే వాళ్ళ మమ్మీ మామిడికాయలు పంపించిందంట. అవైతే పట్టునొచ్చారు. అయితే ఇంకా అవి ఇచ్చేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా వాళ్ళని నేను పిలిచి ఇంకా పట్టుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలండి, చాలా బాగుంటారు. ఇంకా ఈ చిన్న పిల్ల ఉంది కదా, ఆ చిన్న పిల్ల ఏంటంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతురులాగే సేమ్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. వాళ్ళు మాట్లాడినా కూడా చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తాయి అనమాట. ఎంత క్యూట్ గా ఉంటారు పిల్లలైతే. ఇంకా వాళ్ళు ఏంటంటే కాసేపు ఆడుకుంటామన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఆడుకుంటారు కదా అని ఇంకా వాళ్ళ వెనకే వెళ్ళాను. అయితే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, లేదు మమ్మీ పిలుస్తుంది, ఇంకా మమ్మీ మా కోసం నిమ్మరసం కలిపింది, ఇంకా వెళ్ళి తాగాలి అని చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పి నేనైతే ఇంకా వాళ్ళకి డ్రాప్ చేసేసాను. ఇంకా వాళ్ళు ఇచ్చిన మామిడికాయలు అయితే ఇంకా పక్కన పెట్టేశాను. చాలా క్యూట్ గా ఉంటారండి పిల్లలైతే మాత్రం. ఇంకా వాళ్ళకైతే ఇంకా డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా మరో పక్క ఏంటంటే ఇంకా మ్యాగీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మ్యాగీ ఏంటంటే ఇంకా సింపుల్ గా వాటర్ వేసేసి ఇంకా మసాలా వేసేసి ఇంకా చేసేసాను అనమాట. ఇంకా మా మ్యాగీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను కూడా కొద్దిగా మ్యాగీ అయితే తిన్నాను. ఉప్మా నేను కూడా తినలేదండి, ఎందుకో ఉప్మా తినాలనిపించలేదు. చాలా రోజులైంది కదా మ్యాగీ తిని అని చెప్పి నేను ఇంకా మ్యాగీ తినేసాను అనమాట. హాయ్ అండి, ఇంక ఇప్పుడే టిఫిన్లన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు టిఫిన్ లోకి అయితే ఇంకా మ్యాగీ అయితే చేసేసాను సింపుల్ గా. అంటే ఇంకా రుబ్బేం కూడా చేసుకోలేదు, ఎందుకంటే ఊరు వెళ్తామని చెప్పేసి ఇంకా రుబ్బు కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు. 2 days కే కదా, ఇంకా ఉప్మా ఏదో చేసేద్దాం అని చెప్పి. అయితే ఉప్మా చేద్దామంటే పిల్లలు అయితే వద్దన్నారు. ఇంకా మ్యాగీ చేసేద్దామంటే ఈ రోజు మ్యాగీ అయితే చేసేసాను అనమాట. ఇంకా రేపటికైతే ఇంకా పెసరట్టు ఏదో చేసేయాలి, రేపు ఒక్క రోజే కదా. ఇంకా అందుకనే ఇంకేం చేయలేదు. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయిపోయింది, ఇంకా దీపాలు కూడా అయిపోయినాయండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వంట చేశాను కదా, ఇంకా గిన్నెలన్నీ కూడా అలానే ఉన్నాయి. అవి కూడా ఏం క్లీన్ చేయలేదు. ఫస్ట్ ఏంటంటే ఇంకా ఊరెళ్ళడం కోసం ఫస్ట్ బట్టలన్నీ తీసేద్దాం అని అనుకుంటున్నాను. మళ్ళీ మర్చిపోతానండి రేపటికి అంటే. నార్మల్గా అయితే నేను అలానే పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటాను, రేపటి చేసుకుందాం అని చెప్పి. అయితే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నేను చేసేస్తాను అనమాట. అయితే నేను ఇంకా సర్దను. పిల్లల బట్టలు నా బట్టలు ఇంకా అవి తీసేసి పక్కన పెట్టేస్తే ఇంకా మా వారు వచ్చేసి ఈవినింగ్ సర్దుతారనమాట. ఇంకా అతని బట్టలు ఏంటంటే అతను వచ్చి తీసుకుంటారు. ఇంకా అతను ఏం తీయాలో నాకు తెలియదు. ఇంకా అందుకనే ప్రెసెంట్ అయితే పిల్లలవి నావి బట్టలు తీసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇంకోటి ఏంటంటే మొన్న బట్టలు ఉతికింది కదా, ఇంకా అవి కూడా ఏం సర్దుకోలేదండి, అంటే మడత పెట్టలేదన్నమాట. ఇంకా అలా ఉంచేసాను. ఇంకా ఇప్పుడైతే వాటిని కూడా ఇంకా అలా మడత పెట్టాలి. ఇంకా దాంతో పాటు ఇంకా సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి తోమాలి. ఇంకోటి ఏంటంటే మా వారు బట్టలు ఉతకమని నిన్న ఇచ్చారండి, అతను కొద్దిగా ఉన్నాయన్నమాట. అవి నిన్న ఇచ్చారు. ఇంకా అవి కూడా ఇప్పుడే జస్ట్ వేసాను. నిన్న వేస్తాను అనుకోని ఇంకా అలా మర్చిపోయి ఇంకా బయటకి వెళ్ళిపోయాను కదా, చెప్పాను కదా. ఇంకా అవి కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడే జస్ట్ వాషింగ్ మిషన్ లో వేసాను. అవి కూడా అయిపోయిన తర్వాత అవి ఇంకా ఎండేసేసి ఇంకా మడత పెట్టాలన్నమాట. మా వారు 2 days ముందు నుంచే చెప్తున్నారండి, ఇంకా బట్టలన్నీ తీసేస్తే ఇంకా సర్దేసుకుందాం, వెళ్లే రోజు అంటే మొత్తం కంగారు అయిపోతాము, ఏదో ఒకటి మర్చిపోతాము, అందుకని ముందు తీసేసి సర్దుకున్నాం అనుకోండి ఇంకేమైనా ఉంటే గుర్తు తెచ్చుకోవచ్చు అని ముందు నుంచే చెప్తున్నారు. అయితే నేనే ఇంకా సర్లే ఇంకా టైం ఉంది కదా, ఇంకా అవన్నీ తీస్తానులే అని చెప్పి ఇంకా ధీమాగా మర్చిపోయానండి. ఇంకా ఇప్పుడైతే అన్ని కూడాను తీస్తానన్నమాట. ఇంకా ఇప్పటికి తీయకపోయాను అనుకోండి, ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక 2 తిట్లు అయితే పడతాయి. ఇంకా అందుకని ఇంకా వెంటనే తీసేసాను అనుకోండి, ఇంకా వెంటనే అసలు సర్దేసుకుంటారు. ఇంకా అలాగే నా అంటే జ్యువెలరీ బాక్స్ ఇంకా అవన్నీ పట్టుకోవాలి, గాజులు ఇవన్నీ ఏదో ఒకటి లాస్ట్ మూమెంట్ లో మర్చిపోతూనే ఉంటానండి. అందుకనే ఈసారి ఏంటంటే ఇంకా పక్కా ప్లాన్ తో అవన్నీ కూడా రెడీ చేసుకోవాలనుకుంటున్నాను. చూడాలి ఇది ఎంత వరకు అవుతుందో ఏంటో మరి. నేను మాత్రం కన్ఫర్మ్ గా ఏదో ఒకటి మర్చిపోతాను, ఊరెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది, అక్కడ కొనుక్కోవడం మళ్ళీ ఇలానే అవుతుంది. ప్రెజెంట్ కి అయితే మాత్రం అన్ని ఇప్పుడే తీసి పెట్టేస్తాను. మా వారు వచ్చి మొత్తం కూడా సర్దేస్తారనమాట.
ఇంకా ప్రెజెంట్ అయితే ఇంక స్టార్ట్ చేస్తాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇంకా చెప్పాను కదండి, ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా బ్యాగ్ సర్దడం అయితే రెడీ చేశాను. అంటే బ్యాగ్ సర్దనులేండి, ఇంకా ఊరెళ్ళడానికి ఏంటంటే ఇంకా బట్టలన్నీ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నావన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడాను ఊరెళ్ళడానికి అంటే మనం ఏ రోజు ఊరెళ్తామో ఆ రోజే బ్యాగ్ అంతా సర్దుతాం అనమాట. మా వారితో ఎప్పుడూ తిట్లేనండి ఈ విషయంలో మాత్రం. నిజంగా అతను ఏంటంటే ముందు 2 రోజుల ముందే చెప్తారు. ఆ ఊరెళ్దాం గదా! అన్నీ సర్దేసుకో, ఏం మర్చిపోయామంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి. అయితే నేనేంటో నాకు కొంచెం ధీమా అనమాట. సర్లే ఎంతసేపు బ్యాగ్ సర్దడం అని చెప్పి, ఆ రోజుటికి ఆ రోజు తీస్తాను. ఇంకా ఊరెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోయానని చెప్పడం, ఇంక అప్పుడు తిట్లు కాయడం. ఇలానే అవుతుందనమాట. ఇంకా అందుకనే నేనేంటంటే, ఇంకా మా వారితో ఈసారైనా తిట్లు తినకుండా ఉందామని చెప్పి, నా బట్టలైతే ఇంక తీసేస్తున్నాను. అయితే నా బట్టలు తీసిన తర్వాత ఇంకా పిల్లల బట్టలు కూడా ఇంకా అలా తీస్తున్నాననమాట. ఫస్ట్ నావయిపోయావనుకోండి, తర్వాత పిల్లలవన్నీ కూడా సర్దేసుకోవచ్చు కదా అని చెప్పి. అయితే పిల్లలవి తీస్తున్నానే కానీ కొంచెం డౌట్‌గా ఉంది. ఎందుకంటే ఇంకా మా వారికి నచ్చినవి తీస్తానానా లేదా అని చెప్పి. ఎందుకంటే ఇంకా నేను తీస్తాను అన్ని బట్టలు. మళ్ళీ మా వారేంటంటే ఇంకా ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని చెప్పి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ అతను తీస్తారనమాట. అందుకనే ఎందుకని చెప్పి కొన్ని బట్టలు అంటే ఎక్కువ బట్టలే తీస్తున్నాను. ఇంకా మా పెద్దోడివి కూడా ఇంకా చాలా వరకు తీశాను. మా పెద్దోడివేంటంటే ఇంకా నాకెందుకో నాకు సరిగ్గా ఏమనిపించలేదు. సర్లే మా వారొచ్చాక ఇంకా మా పెద్దోడివి తీస్తానని చెప్పేసి నేను పెద్దోడివైతే కొద్దిగా తీశాను. యాక్చువల్లీ నార్మల్‌గా అయితే ఇంకా ఇది 10 డేస్ ట్రిప్ అండి. అందుకనే ఇంకా ఎక్కువ బట్టలే పట్టుకుంటున్నాననమాట. అంటే ఒక్కొక్కరికి 10 జతలు పట్టుకుంటున్నాననమాట. ఇంకా అలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు వేసుకుంటాం కదా! ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి ఎక్కువే పట్టేసుకుంటున్నాను. అందుకనే కొన్ని కొన్ని తీస్తున్నాను. మిగతావి ఇంకా అతనికి ఏవి నచ్చితే ఇంకా అవి తీస్తారనమాట. ఇంకిక్కడేంటంటే చిన్నోడు కొన్ని తీశాను. ఇంకా పెద్దోడివైతే కొన్ని తీస్తున్నాను. అన్నీ పట్టుకోవాలి కదండీ! ఏవి కొన్ని మర్చిపోయినా మళ్ళీ ఇబ్బంది చాలాను. అయితే నేను మాక్సిమం కూడా ఈ సమ్మర్‌లో కాటన్‌వే ప్రిఫర్ చేస్తానండి ఎక్కువగా కూడాను. ఎందుకంటే ఇంక చాలా వేడిగా ఉంది కదండీ! పిల్లలు కూడా ఏంటంటే ఇంకా అంటే కాటన్‌వయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది కదా! చాలా వేడిగా ఉంటుంది. అందులోనూ ఇంకా ఉక్కబెట్టేస్తది కదా అని చెప్పి మాక్సిమం కాటన్‌వే తీసుకున్నాను అన్నీ కూడాను. నావి మాత్రం కొన్ని మిక్స్ అయ్యున్నాయండి. కాటను ఉన్నాయి, సిల్కు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. మనకైతే ఇంక తప్పదు కదా అని చెప్పి, ఇంకా ఇందులో అయితే ఏంటంటే ఇంక పిల్లలవి తీసేసాను కదా! ఇంక మాక్సిమం నావెక్కువొచ్చాయండి బట్టలైతే. ఎందుకు అంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది కదండీ! ఇంకా అందుకనే నేనేంటంటే కొంచెం ఎక్కువ బట్టలే పట్టుకున్నాననమాట. పిల్లలైతే మాక్సిమం బయటికి వెళ్ళరండి. వేడికి దీనికి మాక్సిమం నేనే బయటికి పంపను. అందుకనే నావి కొంచెం ఎక్కువ పట్టుకున్నాను. అయితే మా వారు మాత్రం నేనేం తీయట్లేదండి. ఎందుకంటే ఇంకా అతను ఏవి పట్టుకుంటారు ఏంటి అనేది ఇంకా అతనే చూసుకుంటారు. నాకు తెలిసినవి కొన్నున్నాయి. ఇంకా అన్నీ తీయట్లేదు సర్లే ఇంక ఇవన్నీ తీసేసుకున్నాను కదా! ఇంక అతనొచ్చి ఇంక మిగతాది సర్దుకుంటారని చెప్పేసి ఇంక నేనైతే ఇంక అతనేం తీయలేదు. అయితే ఇంక అవన్నీ తీసేసి నేను మడత పెట్టేసాను నీట్‌గా. మడత పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంక మా వారొచ్చి ఇంక అవన్నీ సర్దుకుంటారనమాట. ఇంకిక్కడైతే ఇంక అవన్నీ సర్దేసి ఇంకా ఈవినింగ్ ఏంటంటే పిల్లలతో అలా బయటకొచ్చానండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇంకా ముందు రోజు షాపింగ్‌కి వెళ్ళాము. ఏం దొరకలేదని చెప్పి. అయితే ఇంక మళ్ళీ ఈరోజు ఏంటంటే ఇంకా మా దగ్గరలో ఉన్న నేషనల్ మార్ట్‌కయితే వచ్చాము. అయితే నేను ఒక 3 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా పిల్లలకైతే ఫస్ట్ ఇంకా చెప్పులైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే అక్కడ చెప్పులు చూసాం కానీ ఇంకా మాకక్కడ పేమెంట్ అవ్వలేదు. అందుకని ఇంక అక్కడేం తీసుకోకుండా ఇంకా వచ్చేసాము. ఇంకిక్కడేంటంటే మేము వెళ్ళడానికి ముందే తమ్ముడికి పంపించాము చెప్పుల కోసం అని చెప్పి. అక్కడ కూడా ఏంటో మాకు టైం బాలేదు ఏంటో గాని ఇంక పేమెంట్ అవ్వలేదు. ఇంక అందుకనే ఇంక నేను, మా వారు, మా చిన్నోడు ముగ్గురం కలిసొచ్చి ఇంకా చెప్పులైతే సెలెక్ట్ చేసుకుంటున్నామనమాట. అయితే ఈ చెప్పులు సెలెక్ట్ చేసుకోవడంలో కూడా మా చిన్నోడికి నాకైతే ఆర్గ్యూ అవుతుంది. ఎందుకు అంటే ఇంకా నాకు నచ్చినవి వాడికి నచ్చట్లేదు. ఇంకా వాడికి నచ్చినవి నాకు నచ్చట్లేదు. అయితే ఫస్ట్ వాడు వైట్ తీసుకుంటా అంటున్నాడు. వైట్ ఏంటంటే పిల్లలు ఆడుతారు కదండీ! అందులో ఏంటంటే బాగా పాడైపోతాయన్నమాట ఇంకా అవన్నీ చెప్పులు కూడాను. అందుకనే నేను వైట్ వద్దంటున్నాను. వాడు మాత్రం వైట్ కావాలి అని అంటున్నాడు. ఇంకా లాస్ట్‌కి ఇంక చేసేదేం లేక సరే నీకు నచ్చింది తీసుకో అని మనమే కాంప్రమైజ్ అయ్యాము. ఎందుకంటే వేసుకోవాల్సింది వాళ్ళే కదా! ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం తీసుకుంటే వాళ్ళు హ్యాపీ అనమాట. అందుకని ఇంక వాడికి నచ్చింది తీసుకున్నాడు. అలాగే ఇంక మా పెద్దోడికి ఇంకా ఒక జత అయితే తీసుకున్నాను. ఇంకా అవి తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే నేను లెగ్గిన్స్ అయితే తీసుకుంటున్నానండి. అసలు లెగ్గిన్స్ కూడా ఏం లేవు.
అంటే కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని లేవని చెప్పేసి ఒక 3 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. అయితే ఎల్లో ఒకటి తీసుకున్నాను, రెడ్ ఒకటి, పింక్, ఈ 3 అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకొని ఇంకా డ్రెస్సులు కూడా చూశాను, అంటే టాప్స్ ఏమైనా ఉంటాయేమోనని చెప్పి. నాకు టాప్స్ కూడా అంతగా ఏం నచ్చలేదు. ఇంకా ఇవి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ అయితే ఏంటంటే ఇంకా ఇదో నేను మా వారు ఇద్దరం కూడాను ఇంకా బట్టలన్నీ కూడా సర్దేస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే అతనే సర్దుకుంటారు, ఇంకా నేను కూడా అతనికి కొంచెం హెల్ప్ చేసామనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇంకా ఇలా అయితే కూర్చొని సర్దేసుకుంటున్నాము. ఇంకా ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. ఇంకా ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.